హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వివిఎస్ బ్రదర్స్ లవ్ ఫ్యామిలీ. మేమైతే జనవరి 1 అయితే ఇద్దరికైతే పావురాల రింగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము. మీకు కూడా పావురాల రింగ్స్ ఫ్రీగా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్, అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను వివిఎస్ బ్రదర్స్ లవ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే గంట సింబల్ ఆన్ చేసిన వెంటనే మన వీడియోస్ పెట్టిన వెంటనే మీరైతే చూసుకోవచ్చు. అలాగే మనం ఈ విన్నర్స్ అయితే ఎలా చేస్తామంటే, మన యూట్యూబ్ లైవ్‌లో అయితే ఇద్దరినైతే సెలెక్ట్ చేస్తాము. మేమైతే చెన్నై బ్లడ్ లైన్‌కి సంబంధించిన రేసింగ్ పావురాలనైతే పెంచుతున్నాము. టుడే వీడియో వచ్చేసి, వీడియోలో కనిపిస్తున్న రెడ్ చెక్కర్ ఫీమేల్‌నైతే అనంతపురం వాళ్ళైతే బుక్ చేశారు. ఫీమేల్ డీటెయిల్స్ వచ్చేసి చెన్నై బ్లడ్ లైన్ బర్డ్ మంచి క్వాలిటీ ఉంది. మీరు ఈ వీడియోలో ఫస్ట్‌లో అయితే చూసుకోవచ్చు బర్డ్ ఏ విధంగా క్వాలిటీ ఉందో. అదే విధంగా ఈ బర్డ్‌ని అనంతపురం వాళ్ళైతే 1100 అయితే తీసుకున్నారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, బర్డ్ క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది బ్రో. మీరు కొంచెం ఇది ఈ విషయం గమనించుకోవాలా. ఆహ్, అదే విధంగా ట్రాన్స్‌పోర్ట్ అమౌంట్ అయితే ఎక్స్‌ట్రా ఉంటుంది. మనమైతే అనంతపూర్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి 250 అయితే తీసుకుంటాం. మామూలుగా అయితే 250 అయితే తీసుకుంటాము. బ్రదర్ అయితే మనల్ని నమ్మి అమౌంట్ వేశారు. ఆ నమ్మకంతోనే టుడే పొద్దున్నే నేనైతే ట్రాన్స్‌పోర్ట్ చేశాను. ఏ విధంగా ట్రాన్స్‌పోర్ట్ చేశానో మీకు ఈ వీడియోలో చూసుకోవచ్చు. అదే విధంగా నేను మీకైతే క్లారిటీగా చెప్తాను. నేనైతే పొద్దున్నే 5:30కి లేచి నా కాలకృత్యాలను తీర్చుకొని తర్వాత అట్టాపేట తీసుకున్నాను. అట్టాపేట తీసుకొని ఫస్ట్ దానికైతే హోల్స్ ఏసుకున్నాననమాట. హోల్స్ ఏసుకోవడం వల్ల యూజ్ ఏమంటే అట్టాపెట్టెకి మనం అట్టాపెట్టెలో పావురం వేసిన తర్వాత దానికి ఫ్రీగా గాలాడుతుందనమాట. ఊపిరి ఆగకుండా ఫ్రీగా గాలాడుతుంది. ఆ హోల్ చేసుకున్న తర్వాత నేనైతే మిద్ది మీదకి పోయినాను. నా లాఫ్ట్ అయితే మిద్ది పైనే ఉంటదనమాట. లాఫ్ట్ నైట్ టైమ్ చూడండి ఎట్లుందో, పొద్దున్నే 5:30 ఆ టైం అదనమాట అది. లాఫ్ట్ పైనకి పోయి కింద మన కుక్కలు పోకుండా జాలరీ అయితే అడ్డం ఉంటుంది. జాలరీ అయితే తీస్తున్నాను. జాలరీ తీసి మన లాఫ్ట్ కీస్ అయితే ఏసామనమాట. కీస్ ఏసిన తర్వాత కీస్ అయితే మన లాఫ్ట్ కీసి వేసి ఉంటదనమాట. దాన్ని తీసి మన పవర్‌లో అయితే ప్యాక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు మనవి పోస్టర్ మన లాఫ్ట్‌ది. విఎస్ బ్రాండ్స్ లాఫ్ట్ అని ఉంటది. అలాగే టాప్ క్వాలిటీ రేసింగ్ హోమర్సు, పీజియన్ యాక్సెసరీస్ పవర్‌కి సంబంధించి మొత్తం యాక్సెసరీస్ అయితే ఉంటాయి. మనమైతే మన ట్రాన్స్‌పోర్ట్‌లో ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ చేస్తాము. మంచి క్వాలిటీ ఉంటదనమాట. అలాగే మనతో పవర్ రింగ్స్ కూడా ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి పవర్ రింగ్స్. మీకు కావాలనుకుంటే మన నంబర్ ఈ వీడియో లాస్ట్‌లో అయితే ఉంటుంది. ఆ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేసినా మనమైతే రెస్పాన్స్ అయితాము. కీస్ తీసిన తర్వాత మనమైతే పవర్‌లో ఒకసారి చూపిస్తాను. మొత్తం పవర్‌లు నైట్‌లో ఏ విధంగా ఉంటాయనేది. ఇప్పుడు ఇవి చూడండి ఎట్లున్నాయో ఒకసారి చూపిస్తాను. నైట్ పవర్‌లు. మన లాఫ్ట్‌లో అయితే లైట్ అయితే లేదు. ప్రయాణం అయితే ఇంకా కొత్తగా కట్టినాం కదా లాఫ్ట్, అందుకే లైట్ ఎయలేదనమాట ఇంకాను. చూసుకోవచ్చు ఎట్లున్నాయో. మొత్తం ఒక 10 పెయిర్స్ ఉంటాయనుకుంటున్నా. 10-12 పెయిర్స్ ఉంటాయనుకుంటున్నా. వైట్ బార్డ్ చూడండి. వైట్ బార్డ్ అయితే బాగా కనిపిస్తుంది. వైట్ బార్డ్ ఉన్నాయి. మన లాఫ్ట్ అయితే కీస్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. కీస్ ఓపెన్ చేస్తున్నా చూడండి. అట్లే చూడండి. కీస్ ఓపెన్ చేసి బర్డ్ మన బర్డ్ ఏంటంటే ఈరోజు పెట్టిన రెడ్ చెక్కర్. రెడ్ చెక్కర్ చూసుకోండి ఒకసారి ఎక్కడుందో రెడ్ చెక్కర్. అక్కడ ఉంది రెడ్ చెక్కర్ బర్డ్. రెడ్ చెక్కర్ బర్డ్ అయితే తీసుకున్నాను. దాని టైల్ బ్యాలెన్స్ చూడండి. దాని ఐ అయితే ఏ విధంగా ఉంది, బర్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, బర్డ్ బాగుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఈ బర్డ్ ఎలా ఉందో మీరు. అలాగే మీతో ఏమైనా పావురాలు ఉంటే ఆ పావురాల వీడియోస్ నాకు వాట్సాప్‌లో పెట్టండి. నేను కూడా చూస్తాను అనమాట. చూసుకోండి బర్డ్ ఏ విధంగా క్వాలిటీ ఉందో. ఇది రెక్కలు చూసుకోండి ఎంత క్వాలిటీలో ఉన్నాయో. మంచి టాప్ క్వాలిటీ బర్డ్ అనమాట. చెన్నై బెడ్‌లింది. నేనే చెన్నైకి పోయి మొత్తం అయితే లాస్ట్ వీక్ ఒక 6 పెయిర్స్ అనమాట. 6 జతలు తెచ్చాను. ఇప్పుడు మనం దీన్ని బాక్స్‌లో యేసుకొని నీట్‌గా ప్యాక్ జేసి మనమైతే దీన్ని అనంతపూర్‌కి అయితే ట్రాన్స్‌పోర్ట్ చేయాలనమాట. ఇంతకుముందు మేము ఫార్వర్డ్ పెట్టినప్పుడు అనంతపూర్‌లో ఒక ప్రెస్ ఉందనమాట. ప్రెస్ కార్. ఆ కార్ వాళ్ళ నంబర్ తీపిచ్చుకున్నా ఎప్పటికైనా పనికొస్తుందని. ఇప్పుడు ఆ నంబరే మనకు పనికొచ్చిందనమాట. నీట్‌గా ప్యాక్ జేసి మేమైతే అది ఆ ప్రెస్ కారు గుంటకల్ నుంచి అనంతపురానికి పోతుందనమాట. ఇట్లా వయా వజ్రకరూర్ అనమాట. మాది ఊరు వజ్రకరూర్ పక్కన చిన్న పల్లెటూరు అనమాట. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నా. 5:45 అట్లా అయితుంది టైము. బయలుదేరి ఫోన్ చేసిన అన్నకి. తమ్ముడు 7 గంటలకల్లా అట్లుండు ఆడ అని చెప్పినాడు. మాకు వజ్రకరూరు 5 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. బైక్‌లో పోయి ఆయనకైతే ఇచ్చేసి వచ్చినాను. ఆ అన్న దగ్గర తీసుకున్న తర్వాత
మీరు పావురం వస్తుందో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అక్కడికి పోయిన తర్వాత వ్యాన్ ఉంటది కదా కారు. ఆ కారు నంబరు, అలాగే డ్రైవర్ నంబరు, ఫోటో తీసుకొని కస్టమర్‌కైతే పెట్టేస్తాను. మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనమైతే కర్టన్ బాక్స్ మీద కస్టమర్ ఫోన్ నంబర్ రాస్తాం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ రాకపోయినా నేనే వాళ్ళకి కాల్ చేసి ఇక్కడొస్తున్నా బ్రో మీరు ఆ టయానికల్లా అక్కడికొచ్చేసేయండి అని వాళ్ళు చెప్తారనమాట. అందుకని కస్టమర్ నంబర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాను అనమాట బైక్‌లో. బైక్‌లో బయలుదేరి వజ్రకరూరుకి. వజ్రకరూరుకి పోయి అక్కడ బస్ స్టాప్ ఉంటుందన్నమాట. పోలీస్ స్టేషన్ కాడ. మీరు చూసుకోవచ్చు. బస్ స్టాండ్, బ్యాంక్ ఉంటుందన్నమాట ఆడే. బస్ స్టాండ్ దగ్గరే బ్యాంక్ ఉంటుంది. తీసుకొని మనమైతే కార్ వరకు ఇచ్చేసాము. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా పవర్‌కి సంబంధించి ఈ వీడియోలో కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్ అన్నీ నీట్‌గా, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోస్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మనతో పారల్ రింగ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా పారాలకు సంబంధించి యాక్సెసరీస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.